నటించాడు కదా ఆయన, ప్రచారం ఏమైనా చేసుకున్నాడు ఆయన. చంద్రబాబు గారు అలాంటిదే మొన్న 150 ఏళ్ళదని చెప్పుకొచ్చారు. ఇప్పుడు ఆయన ఇల్లు కూడా మునగటమా, లేకపోతే అక్కడ మంత్రి సత్యనారాయణ గారి మునగటమా, ఇవన్నీ ఆ సందర్భంలో సక్సెస్ అయ్యారా? కానీ సక్సెస్ అయినట్టు ప్రచారం ఎంత జరిగింది? బుడమేరులో ఎంతమంది చచ్చిపోయారు, అలాగే ఆహారానికి ఎంత ఇబ్బంది పడ్డారు అక్కడ పబ్లిక్. ఆ రోజున అది రాలేదే, కానీ ఆయనకు ప్రచారం రాలేదే. ఇక్కడ ప్రచారం వస్తుంది. బేసిక్గా ఒక్కొక్కళ్ళది ఒక్కొక్క యాటిట్యూడ్ ఉంటుంది. జగన్మోహన్ రెడ్డి యాటిట్యూడ్ ఏంటంటే ఇలాంటి సందర్భంలో అధికారులు పనిచేయాలి. నేను ఫీల్డ్లో కూడా మనం చూసాం కదా, ఈ టైంలో ఫర్ ఎగ్జాంపుల్ చంద్రబాబు గారు అప్పుడు హుద్దు తుఫాన్ అప్పుడు వెళ్ళారు. ఈయన వెళ్ళారని చెప్పి అందరికి కడుపు నిండా తిండి దొరికిందా? అధికారులందరూ ఈయన దగ్గరకు వస్తారు, సూపర్ సూపర్ సార్ అంటారు, అదిగో నేను బాగా చేశాను అంటారు, పేపర్లో వస్తుంది, టీవీలో వస్తుంది. తర్వాత ఆయన ఎవరు పవన్ కళ్యాణ్ గారు వెళ్ళారు, ఏం చెప్పారు? పబ్లిక్ తిండి కూడా దొరకలేదు మాకు, ఊరు మొత్తానికి 500 రూపాయలు ఇచ్చి తినమన్నారని చెప్పారు. అవునా కదా? ఆయన లైవ్ కూడా ఇచ్చాడు, ఫేస్బుక్ లైవ్ కూడా. ఈ రన్నింగ్ ఇప్పుడు బుడమేరిదే అద్భుతంగా జరిగిపోయిందని పేపర్లన్నీ వేసి, కానీ తర్వాత ఏమైంది? అక్కడ ఏం కనబడింది? ఇవాళకి కూడా ఆస్తులు నష్టపోయిన వాళ్ళ జీవితాలు చాలా తలకిందులు అయిపోయాయి. కాబట్టి వ్యవస్థ అనేటటువంటిది ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి కరోనా టైంలో రోడ్డు ఎక్కి ఏం చేయాలి ఆయన? వాళ్ళ పార్టీ వాళ్ళు ఈ డిస్ట్రిబ్యూషన్, ఆయన ఎవరు బియ్యపు మధుసూదన్ రెడ్డి ఎవరు, ఇలా ట్రాక్టర్లు పెట్టి మరి ఒక్కొక్క ఊరికి ఇంత వెరైటీస్ అని